సో రేపు జరిగే పేబ్యాక్ 2020 మ్యాచ్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుందాం అండ్ అలాగే బెట్టింగ్ ఆప్స్ కూడా రిలీజ్ అయ్యాయి అండ్ దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మీరు లాస్ట్ వీక్ తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వేక్ అండ్ యూర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్ రేపు అర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ కాబోతుంది పేబ్యాక్ 2020 అండ్ అలాగే గైస్ మన ఇండియాలో 31st మార్నింగ్ 4:30 అంటే గైస్ రేపు అర్లీ మార్నింగ్ 4:30కి. అండ్ ఛానల్ గురించి మాట్లాడుకుంటే సోనీ 10 స్పోర్ట్స్ 1 అండ్ సోనీ 10 స్పోర్ట్స్ 3 ఛానల్లో మీరు లైవ్ చూడొచ్చు డబ్ల్యూడబ్ల్యూ పేబ్యాక్ని. అండ్ గైస్ ఇక్కడ పేబ్యాక్ 2020 కిక్ ఆఫ్ మ్యాచ్ ఫిక్స్ అయింది ఒకటి అండ్ ఆ మ్యాచ్ వచ్చేసి రూబీ రాయట్ అండ్ లూక్ మోర్గన్ వర్సెస్ ద ఐకానిక్స్. సో గైస్ వీళ్ళిద్దరి మధ్యలో చూడడానికి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది అండ్ గైస్ ఇది జస్ట్ కిక్ ఆఫ్ కోసం అని పెట్టారు. సో గైస్ ఎవరు గెలిచినా మనకు అంత ఫరక్ పడదు. సో గైస్ నా పిక్ వచ్చేసి రూబీ రాయట్ అండ్ లూక్ మోర్గన్ ఈ మ్యాచ్ని గెలిచే ఛాన్స్ ఉంది అండ్ గైస్ వీళ్ళు విన్నర్స్ కావచ్చు ఈ మ్యాచ్లో. అండ్ గైస్ అలాగే నెక్స్ట్ సింగిల్స్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. బిగ్గీ వర్సెస్ షేమస్ అండ్ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. అండ్ గైస్ వీళ్ళ మ్యాచ్లో బిగ్గీ నా పిక్ గైస్ అండ్ బెట్టింగ్ ఆప్స్ కూడా బిగ్గీ అని అంటున్నారు. ఎందుకంటే బిగ్గీ మ్యాచ్లో షేమస్కి అగైన్స్ విన్ అయ్యాక బిగ్గీ అండ్ షేమస్ ఏదైతే మనకి ఇద్దరి మధ్యలో రైవరీ ఉందో అది పేబ్యాక్లో ఎండ్ కావచ్చు. అండ్ గైస్ ఇక్కడ నెక్స్ట్ టైటిల్ మ్యాచ్ వచ్చేసి అపోలో క్రూస్ వర్సెస్ బాబీ లాష్లీ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో గైస్ ఈ మ్యాచ్లో నా పిక్ అండ్ బెట్టింగ్ ఆప్స్ పిక్ వచ్చేసి బాబీ లాష్లీ. సో గైస్ నాకు తెలిసి బాబీ లాష్లీ ఈ మ్యాచ్ గెలుస్తాడు అండ్ ఒక టైటిల్ చేంజ్ అనేది మనకి చూడడానికి దొరకవచ్చు. ఎందుకంటే గైస్ బాబీ లాష్లీ మీకు తెలిసిందే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు యాజ్ ఎ హీల్ అండ్ అలాగే బాబీ లాష్లీ డిజర్వ్ చేస్తాడు ఛాంపియన్షిప్ మ్యాచ్ని. అండ్ గైస్ ఈ మ్యాచ్లో మనకి అదే చూడడానికి దొరకవచ్చు బాబీ లాష్లీ కొత్త యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లాగా అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ వచ్చేసి బాబీ లాష్లీ కావచ్చు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి కీత్ లీ వర్సెస్ ర్యాండీ ఓర్టన్ సింగిల్స్ మ్యాచ్. సో గైస్ ఈ మ్యాచ్ నా పిక్ వచ్చేసి కీత్ లీ. ఎందుకంటే గైస్ డ్రూ మ్యాకెంటైర్ ఈ మ్యాచ్లో ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ గైస్ మీకు తెలిసిందే డబ్ల్యూడబ్ల్యూ కూడా డ్రూ మ్యాకెంటైర్ హెల్త్ స్టేటస్ గురించి ఎలాంటి రివీల్ చేయలేదు. అంటే ఐ మీన్ డ్రూ మ్యాకెంటైర్ హెల్త్ బాగుందా బాగాలేదు అన్నది ఎలాంటి రిపోర్ట్స్ అనేది మనకి డబ్ల్యూడబ్ల్యూ ఇస్తలేదు. సో గైస్ పాసిబుల్లీ డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుంది డ్రూ మ్యాకెంటైర్ హెల్త్ రివీల్ చేయకుండా పేబ్యాక్లో రిటర్న్ చేయాలి డ్రూ మ్యాకెంటైర్ని అని. అండ్ అలాగే రిటర్న్ చేశాక ర్యాండీ ఓర్టన్ పైన అటాక్ చేస్తాడు. సో అందుకోసం అనే కీత్ లీకి మంచి ఆపర్చునిటీ వస్తుంది ర్యాండీ ఓర్టన్ని డిఫీట్ చేయడానికి అండ్ ఈజీలీ ఈ మ్యాచ్ని కీత్ లీ గెలవచ్చు. సో గైస్ నా పిక్ అండ్ బెట్టింగ్ ఆఫ్ పిక్ వచ్చేసి కీత్ లీ ఈ మ్యాచ్ని గెలుస్తాడు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొకటి బేలీ అండ్ సాషా బ్యాంక్స్ వర్సెస్ షానా బాజ్లర్ అండ్ నయా జాక్స్ ఫర్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ గైస్ దీంట్లో నా పిక్ వచ్చేసి నయా జాక్స్ అండ్ బాజ్లర్. ఎందుకంటే గైస్ ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా ఏం జరిగేది లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓన్లీ సాషా బ్యాంక్స్ అండ్ బేలీ ఫ్రెండ్షిప్ బ్రేక్ చేయడానికే ఈ మ్యాచ్ జరుగుతుంది. అండ్ గైస్ ఈ మ్యాచ్ అయిపోయాక బేలీ దగ్గర స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ ఉంటుంది అండ్ సాషా బ్యాంక్స్ ఏదైతే రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ ఉందో అది బేలీ వల్లనే ఓడిపోయింది కాబట్టి బేలీని రీజన్ చేస్తుంది మన సాషా బ్యాంక్స్. అండ్ అలాగే వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫైట్ లాంటిది సంథింగ్ నేను చూడొచ్చు. అండ్ గైస్ ఆఫీషియలీ పేబ్యాక్లో సాషా బ్యాంక్స్ అండ్ బేలీ మధ్యలో ఫ్రెండ్షిప్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గైస్ ఇక మాట్లాడుకుంటే నయా జాక్స్ అండ్ బాజ్లర్ గురించి. సో గైస్ దేవుడికి అండ్ డబ్ల్యూడబ్ల్యూకే తెలియాలి వీళ్ళిద్దరిని ఎందుకు ఒక టీమ్ లాగా పెట్టారు. ఎందుకంటే గైస్ రా నుంచి ఇంకా మంచి మంచి టీమ్స్ కూడా వాళ్ళకి దొరకచ్చు ఐ మీన్ ఉమెన్స్లో. బట్ గైస్ వీళ్ళిద్దరిని పెట్టి కూడా లాభం లేదు. ఎందుకంటే మీకు తెలిసిందే వీళ్ళిద్దరు కూడా ఎనిమీస్ అండ్ వీళ్ళు కూడా ఒక ఫైట్ జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో. బట్ గైస్ అయినా డబ్ల్యూడబ్ల్యూ వీళ్ళని ఒక టీమ్ లాగా చేసి ఒక ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో వేసేసారు. సో గైస్ నా బికాజ్ అండ్ బెట్టింగ్ ఆప్స్ ప్రకారం అయితే గైస్ నయా జాక్స్ అండ్ బాజ్లర్ ఈ మ్యాచ్ విన్నర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ రిడల్ వర్సెస్ కింగ్ కార్బిన్ ఇన్ ఏ సింగిల్స్ మ్యాచ్. సో గైస్ నా పిక్ వచ్చేసి మ్యాట్ రిడల్. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ మ్యాట్ రిడల్కి ఒక మంచి పుష్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే స్మాక్ డౌన్ రోస్టర్లో కొత్తగా డిబ్యూట్ చేశాడు మన మ్యాట్ రిడల్. సో గైస్ ఈ మ్యాచ్లో మ్యాట్ రిడల్ గెలిచే ఛాన్స్ ఉంది అండ్ బెట్టింగ్ ఆప్స్ కూడా మ్యాట్ రిడల్కే సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే గైస్ మీకు తెలిసిందే మ్యాట్ రిడల్లో ఒక ఏమంటారు ఒక ఎనర్జీ అనేది ఉంది. ఒకవేళ మళ్ళీ షార్టేజ్ వచ్చి ఇంటర్ఫియర్ అయినా కానీ మ్యాట్ రిడల్ ఇద్దరిని హ్యాండిల్ చేయగలడు. అండ్ గైస్ అలాగే కింగ్ కార్బిన్ ఏదైతే పెద్ద హీల్ ఉన్నాడో సో గైస్ ఆయన హీల్ ట్రిక్స్ ఏవి ప్లే చేసినా నాకు తెలిసి మ్యాట్ రిడల్ ఈ మ్యాచ్ని గెలుస్తాడు. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ అయిపోతాడు మ్యాట్ రిడల్. అండ్ గైస్ ఇక నెక్స్ట్ వచ్చేసి రే మిస్టీరియో అండ్ డామినిక్ వర్సెస్ సెత్ రాలిన్స్ అండ్ బర్డీ మర్ఫీ ఇన్ ఏ ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో గైస్ ఈ మ్యాచ్లో నా పిక్ వచ్చేసి డామినిక్ అండ్ రే మిస్టీరియో. ఎందుకంటే గైస్ మీకు తెలిసిందే రే మిస్టీరియో అండ్ డామినిక్ మధ్య ఒక మంచి కోఆర్డినేషన్ అనేది ఉంది.
అండ్ గైస్ సెత్ రోలెన్స్ అండ్ మర్ఫీ మధ్యలో అంత చూడడానికి దొరకదు. సో గైస్ బెట్టింగ్ ఆప్స్ ప్రకారం ఈ మ్యాచ్లో డామినిక్ అండ్ రే మిస్టరీయో గెలుస్తాడు. అండ్ నా పిక్ కూడా వీళ్ళే. ఎందుకంటే గైస్ మనకి ఈ మ్యాచ్లో రూమర్స్ వస్తున్నాయి సెత్ రోలెన్స్ బాగానే పర్ఫామ్ చేస్తాడు, కానీ బడ్డీ మర్ఫీ ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల ఈ మ్యాచ్ని సెత్ రోలెన్స్ ఓడిపోతాడు అని ఉంది. ఐ మీన్ ఈ మ్యాచ్లో ఇంకా విన్నర్స్ వచ్చేసి డామినిక్ అండ్ రే మిస్టరీయో. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి పే బ్యాక్ 2020 మెయిన్ ఈవెంట్ రోమన్ రీన్స్ వర్సెస్ ద ఫీల్డ్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమెన్ ఇన్ అండ్ ట్రిపుల్ థ్రెడ్ నో హోల్డ్ బార్డ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. అండ్ గైస్ బిలీవ్ మీ గైస్ ఈ మ్యాచ్ బెట్టింగ్ ఆప్స్ నేను ఎప్పుడు ఇలా చూడలేదు గైస్. ఎందుకంటే చాలా మినిట్స్కి ఐ మీన్ 10 minutesకి 20 minutesకి రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో బెట్టింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫ్లక్చువేట్ అవుతున్నాయి ద ఫీల్డ్ అండ్ రోమన్ రీన్స్ మధ్యలో. ఎలాగంటే గైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ గెలుస్తారని ఒక టైంలో హైయెస్ట్ బెట్స్ వచ్చాయి అండ్ మళ్ళీ రోమన్ రీన్స్ గెలుస్తారని ఇంకో పక్క హై బెట్స్ వచ్చాయి. బట్ గైస్ ఫైనలీ బెట్టింగ్ ఆప్స్ ప్రకారం గైస్ ఈ మ్యాచ్లో ద ఫీల్డ్ గెలుస్తాడని ఉంది. అండ్ ఫీల్డ్కి ఎక్కువ బెట్ చేశారు. ఐ మీన్ ఫీల్డ్ ఈ మ్యాచ్ని గెలుస్తాడని. అండ్ గైస్ రోమన్ రీన్స్ అండ్ బ్రాన్ స్ట్రోమెన్ పైన 50-50 ఉన్నాయి. సో గైస్ నా పిక్ వచ్చేసి ఈ మ్యాచ్లో ద ఫీల్డ్. ఎందుకంటే గైస్ నేను రీసెంట్గా ఒక పోస్ట్ చదివాను. పీడబ్ల్యూ ఇన్సైడర్ ఏమని రిపోర్ట్ చేశారంటే ఇది ఏదైతే మ్యాచ్ ఉందో పే బ్యాక్ ట్రిపుల్ థ్రెడ్ మ్యాచ్, ఈ మ్యాచ్లో రోమన్ రీన్స్ ఫుల్లీ హీల్ టర్న్ రెస్లర్లా ఉంటాడు అండ్ అలాగే బ్రాన్ స్ట్రోమెన్ కూడా హీల్ ఉంటాడు. కానీ ఒక పెద్ద డిసిజన్ తీసుకోబోతుంది డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ అదేంటంటే ద ఫీల్డ్ ఈ మ్యాచ్లో ఫేస్ రెస్లర్లా ఉండబోతున్నాడు. అండ్ అలాగే కాదు ఏదైతే స్మాక్ డౌన్లో మన రోమన్ రీన్స్ టాప్ బేబీ ఫేస్ రెస్లర్లా ఉంటాడు స్మాక్ డౌన్లా, దాన్ని ద ఫీల్డ్తోని రీప్లేస్ చేస్తున్నారని చెప్పారు. సో గైస్ ఒక ఇంట్రెస్టింగ్ మూవ్ తీసుకుంది డబ్ల్యూడబ్ల్యూఈ. బట్ గైస్ నాకు యూస్లెస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మాన్స్టర్ని ఫేస్ చేయడంలో నాకు కొంచెం అనీజీగా అనిపిస్తుంది. అండ్ ఇక గైస్ నా పిక్ వచ్చేసి బ్రే వైటే. ఎందుకంటే గైస్ ఈ మ్యాచ్లో ఇంకో పెద్ద రూమర్స్ వస్తున్నాయి. ఏదైతే మనం స్మాక్ డౌన్లో సెగ్మెంట్ చూసామో అలెక్సా బ్లిస్ది అసలు ఫీల్డ్ పేర్ చేసి చిరాగ్గా చూసింది, కోపంగా చూసింది. సో గైస్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో సమ్మర్ స్లామ్ 2020కి బ్రాన్ స్ట్రోమెన్కి అలెక్సా బ్లిస్ హెల్ప్ చేయొచ్చు అని, అండ్ ఏదైతే ఫీల్డ్ ఎలాగైతే మిస్బిహేవ్ చేశాడో అలెక్సా బ్లిస్తోని, సో దానికి రివెంజ్ లాగా అలెక్సా బ్లిస్ వచ్చి అటాక్ చేసే ఛాన్స్ ఉంది సమ్మర్ స్లామ్లో అనుకున్నాం. బట్ గైస్ అది అక్కడ జరగలేదు. డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేంజ్ చేసింది రోమన్ రీన్స్ ఎంట్రన్స్ తోని. సో గైస్ ఇక్కడ మనకి పే బ్యాక్ 2020లో చూసే ఛాన్స్ ఉంది. అలెక్సా బ్లిస్ వచ్చేసి అటాక్ చేసే ఛాన్స్ ఉంది బ్రే వైట్ ద ఫీల్డ్ మీద. అండ్ ఈ మ్యాచ్లో రోమన్ రీన్స్ విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. లేదంటే గైస్ ఎలాగైతే బట్ గైస్ ఇప్పుడు నాకు మాత్రం చాలా రూమర్స్ వస్తున్నాయి గైస్ ఈ మ్యాచ్లో ద ఫీల్డే గెలుస్తాడు అలెక్సా బ్లిస్ రాదని. ఎందుకంటే గైస్ మీకు తెలిసింది రోమన్ రీన్స్ అండ్ ఫీల్డ్ కాకుండా బ్రాన్ స్ట్రోమెన్ కూడా ఉన్నాడు ఈ మ్యాచ్లో. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఎలాంటి ఒక చిన్న ప్లాన్ కూడా లేదు బ్రాన్ స్ట్రోమెన్ని ఇప్పుడు ఛాంపియన్ చేయాలని. సో గైస్ బ్రాన్ స్ట్రోమెన్ని పింగ్ చేయడానికి పెట్టేశాడు ఒక మ్యాచ్లో. ఐ మీన్ ద ఫీల్డ్ వచ్చి రోమన్ రీన్స్ డిఫీట్ చేయడు, కానీ గైస్ బ్రాన్ స్ట్రోమెన్ని పింగ్ చేసేసి మ్యాచ్ని గెలిచేస్తాడు. సో గైస్ రోమన్ రీన్స్ అయితే ఇన్వాల్వ్ కాడు దీంట్లో నాకు తెలిసినంత వరకు అండ్ రూమర్స్ ప్రకారంగా. సో ద ఫీల్డ్ అన్నది పిన్ చేస్తాడు బ్రాన్ స్ట్రోమెన్ని అండ్ తన ఛాంపియన్షిప్ని రిటైన్ చేస్తాడు. సో గైస్ ఇది జరిగే ఛాన్స్ ఉంది ప్రాబబుల్లీ పే బ్యాక్లో. అండ్ గైస్ మనకు తెలిసిందే పాల్ హేమన్ కూడా ఉన్నాడు కాబట్టి సంథింగ్ ఏదైనా ఒకటి హెల్ప్ చేయొచ్చు. సో గైస్ బెట్టింగ్ ఆప్స్ అయితే ద ఫీల్డ్ గెలుస్తాడని అనుకుంటున్నారు. నేనైతే గైస్ అసలు అన్ప్రిడిక్టబుల్ మ్యాచ్ లా ఉంది నాకైతే గైస్. చూడాలి గైస్ డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తుందో, ఈ మ్యాచ్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తుందో. సో గైస్ మనకి ఈ మ్యాచ్ రిజల్ట్ అన్నది ఆన్సర్ మనకి పే బ్యాక్లోనే దొరుకుతుంది. సో గైస్ చూడడం మాత్రం మిస్ కాకండి సోనీ 10 Sports 1లో. సో ఇది వాళ్ళ ప్రిడిక్షన్ వీడియో. అండ్ మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేసేయండి గైస్, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్ ఇది వాళ్ళ వీడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్.